ప్రాసెస్ ఐ మీన్ అదొకటి ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఉంటుంది, తీసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీదకి రండి. ఇక్కడ అన్లిమిటెడ్ ఇమేజెస్ అనేది మనము జనరేషన్ చేసుకోవచ్చు. వీడియోస్కి మాత్రం పర్ వీడియో 10 ప్రాంప్ట్స్ అనేది అవుతుంది. సో ఇది న్యూ ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ మనకి 16:9 రేషియో పెట్టుకోండి. 1x ఒకే ఇమేజ్ మాత్రమే జనరేట్ చేయాలని చెప్పండి. దాని తర్వాత నానో బనానో 2 పెట్టేసుకోండి. ప్రో వద్దు, 16:9 వీడియో ఒకటే జనరేట్ అవ్వాలని చెప్పండి. సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మనది ఏదైతే నోట్ ప్యాడ్ ఉందో ఇదంతా సీన్లో వీడియో అది చేసేటప్పుడు మీకు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఎలిఫెంట్ 5 క్యారెక్టర్ ఇమేజ్ జనరేట్ చేయాలి. సో నేను ఇది కట్ చేసేస్తే మనకి ఏది ఇంకా చేయాలి ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను పేస్ట్ చేసా, ఎంటర్ చేసా, క్రియేట్ ఇమేజ్ అని రాస్తున్నా. క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి దీనికి జనరేషన్ ఇనిషియేట్ చేసేస్తే మ్యాక్సిమం వితిన్ 1 to 2 minutes లోపల ఇమేజ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. చూసారా, అంత ఒక 10-20 సెకండ్స్లోనే అది అనలైజ్ చేసేసింది. నువ్వు ఏం చెప్పినావు ఏంది అనేది ఇమేజ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే, ఇమేజ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. వితిన్ 1-2 minutes లోపలనే మనకు అనలైజేషన్ ఇమేజ్ మనకు అవుట్పుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఇది ఛానల్స్లో ఉంది. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను మన పేరు మీద ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఇట్లా క్లైమేషన్లో ఎలిఫెంట్ నాకు క్రియేట్ అయిపోయింది. నేను దీన్ని ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్లో మనకు కనపడుతుంది. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా నా పేరు మీద. సో ఇక్కడ నాకు ఇమేజ్ అని వస్తుంది. ఇది ఇక్కడ డాల్ ఎలిఫెంట్ వైఫ్ అని రాసుకుంటా రిఫరెన్స్ కోసం. ఓకేనా, సో ఇలా చేసుకుంటా. దెన్ ఆఫ్టర్ మన ఏదైతే నోట్ ప్యాడ్ ఉందో అక్కడికి వచ్చేసి ఈ హెడ్డింగులు డిలీట్ చేసేసుకొని ఇప్పుడు హస్బెండ్ని తీసుకురావాలి. ఓకే, కట్ ఇక్కడ పేస్ట్ చేస్తా, ఎంటర్ చేస్తా, క్రియేట్ ఇమేజ్. మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్న లాగానే 1 to 2 minutesలో మనకి ఇది ఇమేజ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది చూసారా, భలే క్యూట్గా ఎలిఫెంట్ వైఫ్ని ఇలా క్రియేట్ చేశాను అనమాట నేను. మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో 1 to 2 minutesలో మనకి ఇమేజ్ అనేది జనరేషన్ అయిపోతుంది. ఫాస్ట్గా జనరేషన్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్లిమిటెడ్గా మనకి ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. మీరు 1000 అయినా 10,000 అయినా కూడా జనరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి 60%, 70% కాగానే ఇమేజ్ జనరేషన్ అవుతుంది. ఒక్కొక్కసారి 100%. ఇట్ విల్ టేక్ టైమ్ సమ్ టైమ్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ బిజీ ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు మనకి. సో హస్బెండ్ ఇలా వచ్చాడు నాకు. నో 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 మళ్ళీ ఇనిషియేట్ చేద్దాం. క్రియేట్ సింగిల్ ఇమేజ్ మళ్ళీ పెడతాం. క్రియేట్ సమ్ టైమ్స్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, దానికి చేసుకుంటాడనమాట. ఇట్లా మనకి ఏదో చేస్తున్నట్టుగా మనకు 3/4 వ్యూ అంటాడు, సైడ్ వ్యూ అంటాడు, ఫ్రంట్ వ్యూ అంటాడు, బ్యాక్ వ్యూ అంటాడు. వీడి కథ ఏందో మనకు తెలియదు. సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడన్నా సింగిల్ ఇమేజ్ వస్తుందా రాదా తెలియదు, చూద్దాం. విల్ ట్రై. ఎప్పుడైనా మనం ట్రై చేసుకుంటూ వెళ్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సో అంతే, ఎంతసేపు పట్టదండి, 1-2 minutes లోపలనే అయిపోతుంది. ఫాస్ట్గానే అయిపోతుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి, తర్వాత వీడియోస్ కూడా జనరేషన్ చేసుకోవాలి. అరే ఏంద్రా బాబు సతాయిస్తున్నావు నన్ను.
ఫ్రంట్ వ్యూ ఇమేజ్ చూద్దాం ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. వీడు ఓన్లీ ఫ్రంట్ వ్యూ ఇమేజ్ అని కొట్టిన నేను. ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ఎ సింగిల్ ఫ్రంట్ వ్యూ ఇమేజ్ ఆఫ్ టాల్ ఎలిఫెంట్ హస్బెండ్ రైట్. ఇప్పుడు అర్థమైంది మనకి. అప్పుడప్పుడు వీడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు బుచ్చుకొండగాడు. అది కన్ఫ్యూజ్ అయినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకరా బాబు అని చెప్తాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనకి ఏం కావాలి అనేది ఒక సింగిల్ లైన్ డీటెయిల్గా ఒక 1-2 లైన్స్లో ఇచ్చేస్తే మనకు జనరేషన్ అనేది మాత్రం అయిపోతుంది అన్నమాట. ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. రైట్. ఇప్పుడు నేను లైన్లోకి వచ్చిండు కాక డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్లో ఉంటాడు. ఈయనని ఇందులోకి పంపించేస్తాం. పంపించేసేసి ఇక్కడ డాల్ ఎలిఫెంట్ హస్బెండ్ అని రాస్తా. ఓకేనా, రాసుకున్నా. డన్, ఫైన్, వెల్ డన్, గుడ్. నౌ ఇట్ ఈస్ టైమ్ టు జనరేట్ సీన్స్ అనమాట. సో మన నోట్ ప్యాడ్లోకి వెళ్దాం. నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి ఇది కూడా తీసేద్దాం. సో సీన్ 1లో ఏమంటుంది, విజిబుల్ క్యారెక్టర్స్ డాల్ ఎలిఫెంట్ వైఫ్ అండ్ రూస్టర్ ఉండాలని చెప్తుంది. సో మినియేచర్ ఇండియన్ వరల్డ్ ఎలిఫెంట్ వైఫ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ట్రెడిషనల్ క్లేమేషన్ కదా. సో దీనికి ఏం చేస్తామంటే దీన్ని కట్ చేసేసుకొని ఇక్కడికి రా, ఇది క్లోజ్ చేయి, గూగుల్ ఫ్లోకి వచ్చి ఇక్కడికి వచ్చేసి నువ్వు వైఫ్ని యాడ్ చేసుకో. రూస్టర్ వాడే క్రియేట్ చేస్తాడు. చూడు ఇప్పుడు క్రియేట్ ఇమేజ్. సో ఇక్కడ మనకి సీన్ 1లో ఏం ప్రజెన్స్ ఉండాలనేది వాడు చెప్పిండు మనకి, అవునా. రూస్టర్ అంటే కోడి పెట్టనమాట. వాడు క్రియేట్ చేసేస్తాడు. తర్వాత ఎలిఫెంట్ వైఫ్ని యాడ్ చేసిన నేను, అకార్డింగ్ టు వాడు చెప్పడం వల్ల ఎలిఫెంట్ వైఫ్ని యాడ్ చేశాను నేను. సరే చూద్దాం. ఓకే, సో ఇది మోషన్ ప్రాంప్ట్ వీడియో జనరేషన్ అప్పుడు ఈ సౌండ్ ఎఫెక్ట్స్ మోషన్ ప్రాంప్ట్స్ అనేది అప్పుడు ఇస్తాం మనం. ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ సీన్ 2లో ఏమంటుండు, డాల్ హస్బెండ్ వాకింగ్ ఎలోన్ విలేజ్ పాత్వే అంటుండు. సో అందుకని ఇక్కడ ఎలిఫెంట్ హస్బెండ్ ఒకటే ఉంటాడు వాడు. సో మీకు స్టెప్ బై స్టెప్ చేస్తాను, ప్రతి సీన్ క్రియేట్ చేస్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ విల్ బై వస్తుంది. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట, రూస్టర్ వాడే క్రియేట్ చేసేస్తాడు. సో నేను ఏం చేస్తానంటే 1K డౌన్లోడ్ చేసుకుంటా. నేను డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి నా ఫోల్డర్లోకి పంపించేసుకొని నా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇది ఉంటుంది. నేను దీన్ని ఏం చేస్తానంటే సీన్ 1 కింద నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సీన్ 1ఏ కదా ఇది, అలా అన్నమాట. ఇప్పుడు మనం సీన్ 2 క్రియేట్ చేయాలి. సో ఈ సీన్ 2 క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడ హస్బెండ్ కనపడాలి సీన్ 2 అంటుంది. ఇప్పుడు సీన్ 1 అయిపోయింది కదా, ఈ విజిబుల్ క్యారెక్టర్ డిలీట్ చేయండి, మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ కనపడాలంటున్నావు. సో సీన్ 2కి వెళ్ళు నువ్వు. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది అయిపోయింది కాబట్టి కొంచెం డిలీట్ చేసేసుకో. ఓకే, సేవ్ చేసుకో. ఇప్పుడు సీన్ 2కి రా. సీన్ 2కి వచ్చేసి నీ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కట్ చేసుకొని గూగుల్ ఫ్లోకి వచ్చేసి సీన్ 2లో ఎవరు ఉండాలి, హస్బెండ్ ఉండాలి కదా, వాడిని యాడ్ చేసేసి ఈ ప్రాంప్ట్ అంతా ఇచ్చేసి షిఫ్ట్ ఎంటర్ కొట్టేసి క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చేసి ఇనిషియేట్ చేయి. ఇనిషియేట్ చేస్తే ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయి మనం ఇచ్చిన ఇమేజ్ని వాడు గ్రాప్ చేసేసి అటాచ్మెంట్స్లో ఏదైతే ఇచ్చామో ఆ ఇమేజ్ని వాడి అకార్డింగ్ టు ఆ సీన్ ఇమేజ్ ప్రాంప్ట్ని అనలైజ్ చేసి దాని తగ్గట్టుగా ఆ ఫోటో ఇమేజ్ని ఆ సీన్ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మూవ్ టు ట్రాష్ పెడదాం. ఇది మనకి ఇప్పుడు కొంచెం అడ్డంగా ఉంటుంది, ఇది మనకు సంబంధం లేదు కాబట్టి. ఓకే, సో ఇలా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ లోపల మన నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేయాలంటే, ఇప్పుడే ఏం చేయొద్దు, ఓకే
ఓకే, ఇది సీన్ 1 అని రాయాలి, అది డిలీట్ అయిపోయింది అనుకుంటా. డన్ను. సీన్ 2 ఇమేజ్ ప్రాంప్ట్ అనేది మనకి ఇక్కడ ఇక క్రియేట్ అయిపోయింది. సో డౌన్లోడ్ చేసుకుంటాం. మన డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి నా ఫోల్డర్లో వేసేసుకొని, నా ఫోల్డర్ ఓపెన్ చేసేసుకొని ఈ సీన్ 1ని కాపీ చేసుకొని సీన్ 2 అనేది రాస్తామన్నమాట. ఓకేనా, డన్. ఇప్పుడు మన నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి ఈ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తామన్నమాట, సేవ్ చేస్తాం. ఇప్పుడు సీన్ 3 ఏమంటుండు వాడు, ఇప్పుడు సీన్ 2 అయిపోయింది కదా, డిలీట్ చేయి. సీన్ 3లో ఎలిమెంట్ 5 ఉండాలి, సీన్ 4లో కూడా ఎలిమెంట్ వైఫై ఉండాలి. ఇప్పుడు మనకి ఏంటిది, ఇది సీన్ 3 ఇమేజ్ ప్రాంప్ట్. కట్, ఇక్కడికి రా, ఎలిమెంట్ 5ని యాడ్ చేయి, యాడ్ ప్రాంప్ట్ కొట్టేసి ఇమేజ్ ఇచ్చేసి షిఫ్ట్ ఎంటర్ కొట్టి క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చేసి ఇనిషియేషన్కి ప్రాసెస్ చేయి. ఇనిషియేషన్ ప్రాసెస్ చేస్తే ప్రాసెస్ అవుతుంది. ఇది ఒక 25 మినిట్స్ అలా ఒక హాఫ్ అన్ అవర్ జనరేట్ చేసేసి లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను నేను. ఇలా చేసుకోండి, ఛానల్స్ క్రియేట్ చేసుకోండి మంచిగా. క్రియేట్ చేసుకోకపోతే కష్టం అవుతుంది మనకి. సో ఎట్ ఎనీ కాస్ట్ మనము చేసుకోవాలి, ఏదైనా సరే ఎప్పుడైనా సరే. ఇలా చేసుకుంటూ వెళ్తేనే మనకు పనులు అవుతాయి, లేకపోతే అవ్వవు. సో అకార్డింగ్ టు సీన్ మనకు జనరేషన్ అనేది అయిపోయింది. వీడేదో కొట్లాడుతుండు. మనకి ఇప్పుడు జరిగింది సీన్ 3, రైట్, ఇది సీన్ 3. డౌన్లోడ్కి వెళ్తాం. ఓకేనా, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి దీన్ని మూవ్ చేసేసి మన ఫోల్డర్లోకి వచ్చేసి సీన్ 2 కాపీ చేసుకొని మనం సీన్ 3గా రీనేమ్ చేస్తాం. ఓకే, తర్వాత మన మోషన్ ప్రాంప్ట్స్లోకి వెళ్ళిపోయి సీన్ 3 అనేది అయిపోయింది కదా, డిలీట్ చేసేసుకుందాం, సేవ్ చేసుకుందాం. ఇప్పుడు సీన్ 3 కూడా అయిపోయింది కదా, ఇక్కడ కూడా డిలీట్ చేద్దాం. ఇప్పుడు సీన్ 4లో ఎలిమెంట్ 5. ఇప్పుడు సీన్ 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సీన్ 4 యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కట్ చేసి నీకు గూగుల్ ఫ్లోకి రా. ఇక్కడ కూడా ఎలిఫెంట్ వైఫై ఉండాలి కాబట్టి నువ్వు వైఫ్ని యాడ్ చేసి షిఫ్ట్ ఎంటర్ కొట్టు, క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చి ఎంటర్ చేయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ సీన్ 4 జరుగుతుంది. సీన్ 4 జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి సీన్ 4 డిలీట్ చేద్దాం. ఓకే, ఇదైతే జనరేషన్ అవ్వనివ్వండి. సో స్టార్ట్ అయిపోయింది. సీన్ 4 ఇది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటా. సో డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇమేజ్ని ఇందులోకి పంపించేసుకొని నా ఫోల్డర్కి వచ్చేసి కాపీ చేసుకొని సీన్ 4 అని రాసుకుంటా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సీన్ 5 చేయాలి. సీన్ 5 ఇదే కదా, సీన్ 5 ఇమేజ్ ప్రాంప్ట్ అంతా కట్ చేసి సీన్ 5లో ఎలిఫెంట్ వైఫ్ ఉండాలి. ఓకే, సో సీన్ 5 ఎలిఫెంట్ వైఫ్ని యాడ్ చేసుకో, ప్రాంప్ట్ ఎంటర్ చేయి, షిఫ్ట్ ఎంటర్ అను, క్రియేట్ ఇమేజ్ అని చెప్పు. సో ఇక్కడ జరుగుతుంది, ఇది సీన్ 5 అవునా కాదా. 4 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీన్ 5 జరుగుతుంటుంది. సో నువ్వు ఏం చేస్తావంటే 4, 5 డిలీట్ చేయి, పీడా పోతుంది. ఓకేనా, సో ఇక్కడికి రా. ఈ లోపల జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, జరుగుతూ ఉంటుంది అది.
సో ఇలా చేసుకోవచ్చు. బట్ సూపర్ క్యూట్ కదా, అంత చాలా రియలిస్టిక్గా మడ్ హౌస్ విలేజ్ లుక్, మడ్ హౌజెస్, మన మట్టి ఇల్లులు అవి ఇవి ఉంటాయి కదా. సో చాలా న్యాచురల్గా అనేది రావడం జరిగిందనమాట. సో ఇలా క్రియేట్ చేసుకుంటూ మనం ఒక 30 సీన్స్ అనేది క్రియేట్ చేద్దాం. దాని తర్వాత వీడియో జనరేషను, ఎడిటింగ్ అన్నీ చేద్దాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో డౌన్లోడ్లోకి వెళ్దాం. డౌన్లోడ్లోకి వెళ్తే అది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ ఫోల్డర్లో నుంచి నా ఫోల్డర్లోకి వేసుకొని కాపీ చేసి పేస్ట్ చేసి దీన్ని scene 5 అని రీనేమ్ చేసుకుంటా. నౌ వీఆర్ గోయింగ్ టు డూ scene 6. ఇక్కడ డాల్ ఎలిఫెంట్ వైఫ్ కావాలి. scene 6 దగ్గరకు వద్దాం. 6 ఇక్కడ ఉంది. ఇది scene 6 ఇమేజ్ ప్రాంప్ట్ కట్. ఏముండాలి మనకి? వైఫై ఉండాలి. ఓకే, క్రియేట్ ఇమేజ్. ఇనిషియేషన్ అవుతుంది 6th, అవునా కాదా? మీకు చూపిస్తాడు. 5 వరకు అయింది, 6th కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 6th ఇమేజ్ ప్రాంప్ట్ వరకు తీసేద్దాం. 5th కూడా ఇమేజ్ ప్రాంప్ట్ వరకు తీసేద్దాం. తర్వాత ఎక్కడో గ్యాప్ కనబడుతుంది. 4th కూడా ఇమేజ్ ప్రాంప్ట్ వరకు తీసేద్దాం. 3rd తీసేసాం. ఇప్పుడు ఎంతది జనరేట్ అవుతుంది మనకి? 6th జనరేట్ అవుతుంది. సో ఇక్కడ 6th దీనికి సంబంధించిన సీన్ కూడా అవసరం లేదు మనకి. సో సేవ్ ఇట్. ఓకే, ఈ లోపల ఇక్కడ అయిపోయి ఉంటుంది, చూసుకుందాం ఇక్కడ. సో ప్రాసెస్ దెబ్బ పడ్డదా, అవుతుందా, అవ్వట్లేదా? అవుతుంది, ఎందుకు అవ్వదులే కానీ. 99 అయింది, అయిపోయింది. చెప్పినా 1 to 2 minutesలోనే మనకి జనరేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. నైస్ కదా, చాలా నైస్ ఇది. సో డౌన్లోడ్ చేసేసుకుంటా. ఓకే, సో నేను డౌన్లోడ్లోకి వెళ్ళేసి ఇక్కడికి మూవ్ చేసేస్తాను ఆ ఫోల్డర్లోకి, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి అనమాట. నేను అది క్రియేట్ చేసుకుంది. సో 6th వరకు జనరేషన్ అయిపోయింది. నౌ 7th one. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రా. 7th ఎలిఫెంట్ వైఫై ఉండాలి. ఓకే, రైట్. ఇమేజ్ ప్రాంప్ట్ కట్ ఎలిఫెంట్ వైఫ్, ఎడిట్ అండ్ ప్రాంప్ట్ ఎడిట్, షిఫ్ట్ ఎంటర్, క్రియేట్ ఇమేజ్ అండ్ ఇనిషియేట్. నేను ఇంతకుముందుకు మీకు చెప్పిన విధంగానే 1 to 2 minutes లోపలనే మనకి ఇది ఇమేజ్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ దాట్. అది అవుతుంది. అది అట్లా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. 1 to 2 minutes లోపలనే మనకి జనరేట్ అయిపోతుంది. దీని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిదండి. జనరేషన్ అయిపోయింది, చూశారు కదా. సో దీన్ని ఏం చేయాలి మనం? ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. సీన్ డౌన్లోడ్లోకి వెళ్ళి దీన్ని మూవ్ చేసుకుంటాం. మనం మూవ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి కాపీ చేసి పేస్ట్ చేసి 7 అని రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం 8th జనరేట్ చేయాలి. 8th జనరేట్ చేయాలంటే మనం scene 8 యొక్కడికి వెళ్ళిపోయి ఈ ఇమేజ్ ప్రాంప్ట్ని అంతా కట్ చేసేసుకొని ఏం చేస్తాం? scene 8లో ఎలిఫెంట్ హస్బెండ్ ఉంటాడు, షాప్ కీపర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ మనకు అవసరం లేదు. ఎలిఫెంట్ హస్బెండ్ని మాత్రం యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసేసి షిఫ్ట్ ఎంటర్ పెట్టి క్రియేట్ ఇమేజ్. ఇప్పుడు మనకు ఇక్కడ చూసిన విధంగా షాప్ కీపర్స్, విలేజర్స్ వీళ్ళందరూ మనకు సింగిల్ సీన్లో ఉంటారు కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. సో మనం ఇప్పుడు జనరేట్ చేసేది ఎన్నోది? 8th కాబట్టి 8 వరకు డిలీట్ చేసేసి ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వస్తే అది జనరేషన్ అనేది అవుతూ ఉంటుంది, చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం.
మనం ఇలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఎప్పుడైనా కూడా. ఓకేనా, ఇలా చేసుకోవడమే బెటర్ అనమాట. సో ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, యూట్యూబ్ మోనిటైజేషన్ అవుతుంది, అన్నీ అవుతాయి.